దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన స్నేహితులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు ఎస్తేరు గారి గురించి ధ్యానించుకుందాము. బైబిల్ గ్రంథంలో స్త్రీల గురించి రాయబడింది రెండు గ్రంథాలు మాత్రమే. మొదటిది రూతు గ్రంథం, రెండవది ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు ఒక యూదురాలు. ఆ స్త్రీ చాలా అందము గల స్త్రీ, సుందరమైన ముఖము గల స్త్రీ, సుందరమైన రూపము గల స్త్రీ. ఎస్తేరు అన్న మాటకు నక్షత్రము అని కూడా అంటారు. ఎస్తేరుకు హెబ్రీ భాషలో హదస్సా అను పేరు కూడా కలదు. పారసీక దేశానికి అహశ్వరోషు అను రాజు పరిపాలించేవాడు. అతడు కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు 127 సంస్థానాల వరకు రాజై పరిపాలన చేశాడు. అతడు తన వైభవానికి తగినట్లుగా, అధికారానికి తగినట్లుగా అధికారులకు, సహస్రాధిపతులకు 7 రోజులు విందు చేశాడు. మహారాణి వస్తీ కూడా స్త్రీలకు గొప్ప విందు చేసింది. రాజు తన అధిపతులకు, ప్రజలకు వస్తీ యొక్క సౌందర్యాన్ని చూపించాలని అనుకుంటాడు. ఆమె మంచి బట్టలు ధరించి తలపై కిరీటం పెట్టి సభకు రావాలని మహారాజు ఆజ్ఞయిస్తాడు. రాణి అందుకు ఇష్టపడలేదు. రాజు ఈ తిరస్కారాన్ని అవమానంగా భరించి భావిస్తాడు. తన మంత్రుల సహకారంతో ఆమెను తిరస్కరించాడు. పారసీక దేశంలో ఉన్న చాలామంది అందగత్తెలలో ఒకరిని రాణిగా చేయబడాలని రాజు ఆశించాడు. అనేక మంది కన్యకలు పిలువబడ్డారు. వారిలో ఎస్తేరు కూడా పిలువబడింది. ఎస్తేరు ఒక వారిలో ఎస్తేరు అను యువతి బాగా నచ్చింది. ఎస్తేరు యూదురాలు. ఎస్తేరు యూదా వంశానికి చెందిన స్త్రీ. యాయీరు వంశస్థుడైన మొర్దెకై పినతండ్రి కుమార్తె ఈ యొక్క ఎస్తేరు. రాజు ఎస్తేరు అందం చూసి చాలా సంతోషించాడు. మొర్దెకై ఇచ్చిన సలహా ప్రకారం ఎస్తేరు తాను యూదురాలు అను సంగతి మాత్రం చెప్పకుండా రహస్యంగానే ఉంచింది. ఎస్తేరు యొక్క యోగక్షేమాలు తెలుసుకొనుటకై మొర్దెకై ప్రతిరోజు అంతఃపురానికి వచ్చేవాడు. బిక్తాను, తెరేషు అను 2 ద్వారపాలకులు ఉండేవారు. వారు రాజును చంపాలని కుట్ర చేస్తున్నారు. ఆ మాటలు విన్న మొర్దెకై ఆ రహస్యాన్ని ఎస్తేరుకు చెప్తాడు. ఎస్తేరు ఆ విషయాన్ని రాజుతో చెప్తుంది. రాజు ఆ యొక్క కుట్ర గురించి విచారించమని ఆ విచారించిన తర్వాత అది నిజమని తెలుసుకుంటాడు. ఇద్దరికి ఉరిశిక్ష విధించడమైనది. మొర్దెకై రాజు చేసిన మేలు గురించి రాజుల సమాచార గ్రంథంలో ఈ యొక్క మొర్దెకై గురించి రాయబడుతుందన్నమాట. రాజుల అయిన అహశ్వరోషు, అగాగీయుడైన హమాను అని వారిని ఎక్కువగా గౌరవంగా చూసేవారు, ఆదరించేవారు. తన సింహాసనం దగ్గర ఉన్నత స్థానం కూడా ఈ యొక్క ఈ వీరికి వేయించాడు. అందరూ హామానుకు నమస్కారం చేయాలని ఆజ్ఞాపించాడు. కానీ మొర్దెకై మాత్రము నమస్కారం చేయలేదు. ఈ విషయం గమనించిన హామాను మొర్దెకై మీద పగబట్టాడు. యూదులందరి మీద కోపంగా ఉన్నాడు. ఒకరోజు రాజుతో యూదులందరూ పొగరబోతులని రాజుతో రాజు యొక్క ఆజ్ఞను గైకొనరని ఈ యొక్క హామాను చాడీలు చెప్పేవాడు. రాజు యూదులందరినీ 12వ నెల 3వ రోజున యూదులందరినీ చంపివేయాలని సంస్థానంలో అధిపతులకు ఆదేశాలు పంపించాడు. ఈ విషయం తెలిసిన మొర్దెకై చాలా బాధపడి ఆ యొక్క విషయాన్ని ఎలాగైనా యూదుల ప్రాణం కాపాడమని ఎస్తేరుకు చెప్పి పంపిస్తాడు. ఈ మంచి పని కోసమే దేవుడు నిన్ను రాణిగా చేశాడు అని మన యూదులకు నీవు సహాయం చేయాలని చెప్పి పంపిస్తాడు. అప్పుడు ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రజల కోసం ప్రార్థిస్తుందన్నమాట. ప్రజల కోసం ప్రార్థించి నేను నశించెదను అని అనుకుని రాజు దగ్గరకు వెళుతుంది. అనుమతి లేకుండా ఎవ్వరూ రాజు దగ్గరకు వెళ్ళడం కుదరదు. రాజుకు కోపం రావచ్చు. ఈ సంగతి కూడా ఎస్తేరు రాజు దగ్గరకు వెళ్ళాలని తీర్మానించుకుంటుంది.
ఆమె రాజవస్త్రాలు ఆభరణాలు ధరించి రాజు దగ్గరకు వెళ్ళింది. మరి రాజు ఎందుకు వచ్చితివి అని అడిగినప్పుడు రేపు తన నగరకు విందుకు రావాలని మరి ఈ యొక్క ఎస్తేరు గారు చెప్తారు. హమాను ఇంటికి వెళ్ళాడు. మరి వెళ్ళి తన భార్యతో అన్ని విషయాలు చెప్తాడు. మరి మొర్దెకై రాజు గుమ్మం దగ్గర ఉన్నంత వరకు నాకు నెమ్మది లేదని చెప్తాడు. అందుకు భార్య స్నేహితులు మరి హామానుకు సలహా ఇస్తారు. మరి 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్యను చేయించు, మరి రాజు ఆజ్ఞను పొంది మొర్దెకైను ఉరి తీయవచ్చు అని మరి సలహా ఇస్తారు. ఈ యొక్క హామాను ఒక ఉరికొయ్యను సిద్ధం చేయిస్తాడు. ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. ఆ రాత్రి రాజు సమాచార గ్రంథం మరి చదివించుకొని వింటున్నాడనమాట. దానిలో మొర్దెకై రాజును కాపాడిన సంగతి మరి వింటాడు. మరి రాజును కాపాడినప్పుడు మరి బదులుగా మరి మొర్దెకైకి ఏ విధంగా కూడా సన్మానం చేయలేదని మరి తెలుసుకుంటాడు. రాజు మొర్దెకైని సన్మానించాలని అనుకుంటాడు. అప్పుడు మరి వచ్చిన హమానుతో మరి రాజును కాపాడిన వారిని ఏ విధంగా గణపరచాలని అడుగుతాడు. హమాను తన మనసులో రాజు మొర్దెకైని గణపరచాలని అనుకుంటున్నాడు అని తన మనసులో అనుకుంటాడు. రాజు తాము గణపరచ ఉద్దేశించిన వారిని మరి రాజు ధరించే వస్త్రాలు కిరీటాన్ని ధరింపచేసి రాజును ఎక్కే గుర్రంపై అతని ఎక్కి రాజవీధుల్లో ఊరేగించుచు రాజును గణపరచాలని మరి వారికి ఈ విధంగా మరి జరుగుతుందని ఈ యొక్క హమాను రాజుతో చెప్తాడు. మరి చెప్పిన తర్వాత మరి రాజు అతన్ని మరి చాటింపు వేయాలని మరి చెప్తాడనమాట. అప్పుడు రాజు, నేను చెప్పిన విధంగా సన్మానించాలని కోరుకుంటున్నాను, నీవు గుర్రం వెంబడి నడుస్తూ చాటింపు వేయించు అని మరి హమానుతో చెప్తాడు. హమాను తలంచింది మరి ఒకటైతే మరి జరిగింది ఇంకొకటి జరుగుతుంది. అతడు రాజు చెప్పినట్లుగా చేస్తాడు. తరువాత మరి ఇంటికి వెళతాడు. ఇలా వెళ్ళిన తర్వాత జరిగింది తన భార్యకు చెప్తాడు. అంతలో మరి రాణివాసం నుండి భటులు వచ్చి విందుకు రమ్మని మరి చెప్తారు. విందుకు వెళతాడు. రాజు ఎస్తేరు రాణి మీద చాలా ప్రసన్నత కలిగి ఉంటాడు. రాణి, నీకు ఏమి కావాలో కోరుకో, నా రాజ్యంలో సగభాగం కావాలా, మరి ఏం కావాలి, నీవు ఏమి అడిగినా నేను ఇస్తాను అని మరి రాజు మరి రాణితో చెప్పినప్పుడు అందుకు ఎస్తేరు రాజుతో, రాజా, ఒక దుష్టుడు నా ప్రాణముతో నా ప్రాణజనులతో మరి ప్రాణాలు తీయడానికి కుట్ర చేస్తున్నాడు. మమ్మల్ని కరుణించి మా ప్రాణాలు కాపాడమని ఈ యొక్క ఎస్తేరు గారు విన్నవించుకుంటుంది. అప్పుడు రాజుకు చాలా కోపం వస్తుంది. మీ ప్రాణాలకు హాని చేయాలని చూసింది ఎవరు, ఆ దుర్మార్గుడు ఎవరు అని అడిగినప్పుడు ఇదిగో నీ ఎదుట ఉన్న ఈ హామానే అని చెప్పింది. రాజు వెంటనే హామానును ఉరితీయమని ఆజ్ఞాపించాడు. మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరికొయ్య మీదనే హామానును ఉరితీస్తారు. తాను తవ్విన గుంటలో తానే పడ్డాడు. మొర్దెకైకి మరి రాజు హామానుకు బదులుగా మరి ప్రధానిగా నియమిస్తాడు మొర్దెకైని. ఈ విధంగా రాణికు మరి ఎస్తేరు తన ప్రజల ప్రాణాలను కాపాడుతుంది. ఎస్తేరు గ్రంథాన్ని యూదులు చాలా భక్తి భావంతో చదువుతారు. ఎస్తేరు తన ప్రాణాలను తెగించి రాజు దగ్గరకు వెళ్ళి ఆయనతో మాట్లాడి తన ప్రజల ప్రాణాన్ని కాపాడుతుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చాటింపు వేయించిన స్త్రీ, ఉపవాస దినాన్ని ప్రకటించి ప్రతిష్ఠించిన స్త్రీ ఈ యొక్క ఎస్తేరు గారు. మరి ఎస్తేరు గారు తన యొక్క మరి ప్రజల ప్రాణాల కోసం రాజు దగ్గర మరి ధైర్య సాహసాలు కలిగి మరి అక్కడికి వెళ్ళి తన యొక్క మరి ప్రజల కొరకు విన్నవించుకుంది. తన యొక్క మరి ప్రజలను రక్షించుకుంది. ఈ విధంగా మరి మన జీవితంలో మన యొక్క కుటుంబాల నిమిత్తం కూడా మనము ఎస్తేరు గారి వలె మరి ఉపవాస దినాన్ని ప్రకటించి ఎస్తేరు గారి వలె మరి ఉపవాసం ఉండి ప్రార్థించి మన యొక్క కుటుంబాలను మరి మనమందరము రక్షించుకుందుము గాక. ఎంతోమంది అందగత్తులు ఉన్న మరి ఆ నగరిలో మరి దేవుడు ఎందుకు ఎస్తేరుని ఎన్నుకున్నాడంటే తన యొక్క ప్రజల కోసము దేవుడు ఎస్తేరును ఎన్నుకున్నాడు. ఎస్తేరు కూడా
మరి దేవుడు చెప్పిన మాటను మరి చేయగలిగిన స్త్రీ అని ఆ యొక్క మరి ఎస్తేరు గారిని దేవుడు ఎన్నుకుంటాడు. అదేవిధంగా నీ కుటుంబంలో అంతమంది ఉంటే దేవుడు నీకే ఎందుకు రక్షణ ఇచ్చాడంటే, నీవు కుటుంబం కొరకు, సంఘం కొరకు, మనుషుల కొరకు మరి నువ్వు మరి కలిగిన వ్యక్తివని దేవుడు నీ కుటుంబంలో కానీ, నీ సంఘంలో కానీ, నీ గ్రామంలో కానీ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆ విధంగా ఎస్తేరు ఏ విధంగా నమ్మకంగా మరి చేసిందో, అదేవిధంగా మనమును దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండి మన యొక్క కుటుంబాలను ఎస్తేరు వలె రక్షించుకుందాము, ఎస్తేరు వలె కాపాడుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.